అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నీలకడ. రచయిత ఎం హరా గారు. ఇక కథలోకి వెళితే, ఏమండోయ్ అష్టమి వస్తోంది అంటూ కేకలు వేస్తూ డైనింగ్ ఫ్లోర్ మీది ఎంగిలి కంచాలు తీస్తూ తీరిగ్గా వీధి గుమ్మం వంక చూడసాగింది భూదేవమ్మ. ఫుల్ హ్యాండ్స్ స్లోక్లో తన శరీరాన్ని ముంచుతున్న ఆకాశరావు గారు అష్టమా అంటూ ఆశ్చర్యంగా కంగారుతో ఆందోళన పడ్డారు. సప్తమి తెల్లవారుజామున బండికి వెళ్ళిందిగా, ఇక అష్టమి రాకేం చేస్తుంది? అయినా తాను గతవారం హైదరాబాదు వెళ్ళినప్పుడు పెదవి విప్పని అష్టమి ఇప్పుడు ఎందుకిలా అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వచ్చింది? అక్కడ ఏమైనా గొడవ జరిగిందా? పెళ్ళి జరిగి ఓ క్యాలెండర్ దాటిందిగా, ఏమైనా విశేషమా? ఎంత కీచులాడుకుంటున్నా కాపురం చేస్తున్నారుగా అని తనలో తాను ఆలోచనలతో కుస్తీ పడుతూ వరండాలోకి వచ్చారాయన. రిక్షావాడికి డబ్బులిచ్చి భౌతికంగా అతి తేలిగ్గా ఉన్న సూట్ కేస్ని మానసికంగా అతి సునాయాసంగా మోయలేక భారంగా అడుగులు వేస్తూ మౌనంగా ఇంట్లోకి ప్రవేశించింది అష్టలక్ష్మి. అంతా కులాసేనా? ఉత్తరం ముక్కైనా రాయకుండా, కనీసం టెలిఫోన్ కూతైనా లేకుండా ఇలా ఊడిపడ్డావేమో. గత వారం హైదరాబాదు వచ్చినప్పుడు మీ నాన్నగారికి ముఖతహా చెప్పలేని విశేషమేమైనా ఉందా అంటూ గుక్క తిప్పుకోకుండా ముసిముసి హాసంతో అష్టమి కడుపుకేసి మాతృప్రేమతో చూడసాగింది భూదేవమ్మ. ఈ విశేష విషయంలో మాత్రం తల్లి పోలికలు ఎటువంటి తరువు లేకుండా తూచినట్లు పిల్లలకు వచ్చాయి. స్వగతంగా అంటూ బూట్లు వేసుకోసాగారు ఆకాశరావు గారు. మీరు మాత్రం తక్కువ తిన్నారా? అన్ని దిక్కులా గాలించి మీ బుద్ధులు పుష్కలంగా ఉన్న అల్లుళ్ళని కట్నాల వలతో ఇట్టే పట్టేశారు అందావిడ సరసంగానే రుసరుసలాడుతూ. వంశాభివృద్ధికై అంటే మగమొలక కోసం ఆవిడని పెళ్లాడిన ఆయన గారి సంతానం 8 మంది ఆడపిల్లలు. పుట్టింటి వారి బాధ్యతగా కనీసం 8 రెండ్ల 16 పురుళ్ళు పోయాలని అష్టమి పుట్టిన తర్వాత నీళ్ళోసుకోవడం మానేసింది భూదేవమ్మ. జీతం కన్నా పై ఆదాయం ఘనంగా లభించే ఉద్యోగం చేస్తున్న ఆకాశరావు గారు భారీ ఖర్చుతో 8 సార్లు కన్యాదాన పుణ్యం అవలీలగా సంపాదించారు. అమ్మ, ఎప్పుడు చూసినా పిల్లల ముచ్చటేనా? ఇప్పుడు నాలో విశేషం ఏమీ లేదు, నేను ఒంటరిదాన్నే అంటూ సీరియస్గా చికాకుగా సోఫాలో చతికిలబడింది అష్టమి. పండులాంటి బాబుతో ఈరోజు ఉదయమే సప్తమ కుమారి అత్తగారింటికి వెళ్ళింది. ఇప్పటికీ 14 పురుళ్ళు పోశాను. నీ కడుపున కూడా 2 కాయలు కాస్తే నా చేతికి తీరిక దొరుకుతుంది అంటూ వంటింట్లోకి వెళ్ళింది భూదేవమ్మ. అల్లుడుగారు రాలేదేం? హైదరాబాద్లో అంతా క్షేమమా అంటూ కూతురి వంక చూస్తూ కుశల ప్రశ్నలు వేయసాగారు రావుగారు. ఏం క్షేమం నాన్న, ఎప్పుడు చూసినా గడబిడ గందరగోళం, నిరాహార దీక్ష శిబిరాలు, ఊరేగింపులు, లాఠీ చార్జీలు, బంధులు, సిటీ వాసులు నిలకడగా ఉండడానికి వీలు లేకుండా ఏ గోడ మీద చూసినా చలో గుంటూరు, చలో అనంతపురం, చలో సూర్యాపేట, చలో శ్రీకాకుళం అనే నినాదాల వాల్ పోస్టర్లు. అందుకే చలో పుట్టిల్లు అంటూ నేనిక్కడికి వచ్చేశాను. నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీ ధోరణి అతి వింతగా ఉంది. నువ్వేదో దాస్తున్నావు, అసలేం జరిగిందే అంటూ కూతురికి కాఫీ గ్లాస్ అందించింది భూదేవమ్మ. చెప్పమంటావా? నేనిక ఆయనతో కాపురం చేయలేనే అంటూ గడగడ కాఫీని తాగేసింది అష్టమి. శుక్రవారం పూట ఏమిటే ఈ అర్థం పడడం లేని వాగుడు? అసలేమయ్యిందే అంటూ రాగాలు తీసిందావిడ. 10,000 తెస్తే కానీ బెడ్రూమ్ గడప తొక్కవద్దని మీ అల్లుడు గారు హుకుం జారీ చేశారు. అరుంధతి, పాంచాలి, సావిత్రి, జానకి, అహల్య అనుకుంటూ కొంగుపరుచుకొని వంటింట్లో కొన్ని రోజులు పడుకున్నాను. పుట్టింటికెళ్ళి డబ్బు తెమ్మని మా అత్తరాక్షసి నన్ను తిట్టి తరిమేసింది. నేను ఇలా వచ్చేశాను. ఇదేం చోద్యమే తల్లి, చివరి పిల్లవి కదా అని ఆకాశమంత షామియానా వేసి భూదేవంత స్టేజీ కట్టించి గొప్పగా పెళ్లి చేశాం. మీ నాన్న అప్పుల పాలైనా తర్వాతే నువ్వు కాపురానికి వెళ్ళావు. అలకపాన్పు మీద మీరిస్తానన్న 10,000 బాకీ ఇంకా తీర్చలేదట. గత గురువారం హైదరాబాదు వచ్చినప్పుడు 10,000 మీ ఆయనకి ఇచ్చాను.
ఇలా పేచీ పెడతారని తెలిస్తే రసీదు అడిగేవాడిని అంటూ మధ్యలో కలగజేసుకొని అవసరానికి మించి ఆవేశపడ్డారు రావుగారు. మీకు రసీదు ఇచ్చినా సరే మీరింకా 10,000 బాకీ ఉన్నారు. ఎలా? రావుగారు ప్రశ్న. ఆమె చెప్పసాగింది. అసలేం జరిగిందంటే పెళ్లినాడు అలకపాన్పు మీద 10,000 రొక్కం ఇస్తే కానీ మంచం దిగనని మారాం చేశాడు రావుగారి అల్లుడు. సమయానికి అప్పు దొరక్క 1 సంవత్సరంలోగా సర్దుతానని వాగ్దానం చేశారు రావుగారు. అన్నయ్య గారు, మీరేమనుకోనంటే నాదో చిరు సలహా. మీక రిటైర్మెంట్ వయసు దగ్గర పడింది. ఇక జీతం ఇవ్వను పొమ్మంటుంది రాష్ట్ర ప్రభుత్వం. పింఛను శాంక్షన్ చేస్తారమ్మంటుంది సెంట్రల్ గవర్నమెంటు. అన్ని రోజులు మనవి కావు. మామూలు దండుకోవడానికి వీలు లేకుండా అవినీతి నిరోధక శాఖ వారు పొంచి ఉన్నారు. అందుకని హైదరాబాదులో మీకున్న 500 గజాల స్థలం మా అబ్బాయికి చదివించండి అంటూ లోపాయికారిగా మాట్లాడింది అష్టమి అత్తగారు. చెల్లెలు గారు, మీరు నమ్మితే నాదో చిన్న వాగ్దానం. మీరు చెప్పిన స్థలం హైదరాబాద్కి దూరంగా బెజవాడ రోడ్డుకి దగ్గరగా ఉంది. మీకు ఆ స్థలం ఉపయోగపడదు. మీరంతగా అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు నుంచి సంవత్సరంలోగా నేను మీ బాకీ 10,000 తీర్చలేని పక్షంలో ఆ స్థలాన్ని మీకే చదివించుకుంటాను అంటూ అందరి ముందు దండోరా వేశారు రావుగారు. మధ్యవర్తులు కలగజేసుకోవడం వల్ల ఏదో విధంగా అష్టమి కాపురానికి వెళ్ళింది. తిథులు మారుతున్నాయి, పండుగలు వస్తున్నాయి. ప్రతి పండక్కి అల్లుడు వస్తున్నాడు. పండుగ కానుకల క్రింద మామగారి ఆస్తిని దోచేస్తున్నాడు. ఇతరత్రా ఉన్న పిల్లల ఖర్చుల వల్ల రావుగారు అల్లుడి 10,000 బాకీ తీర్చలేకపోయారు. హైదరాబాదులో తన స్థలం గజానికి 40 పలుకుతోందని ఆ నోటా ఈ నోటా విన్న రావుగారు ఆ స్థలాన్ని అమ్మేసి గత గురువారమే అల్లుడికి 10,000 ఇచ్చారు. అప్పుడు అల్లుడు ఎటువంటి పేచీ పెట్టలేదు. ఆయన కనుమరుగైన తర్వాత అత్తింటి డబ్బు రుచి మరిగిన దశమగ్రహం లాంటి అల్లుడు అష్టమితో కయ్యానికి దిగాడు. నేను అలకపాన్పపై కూర్చునే సమయానికి మీ స్థలం ఖరీదు 10,000. అందుకే మీ నాన్న 10,000 కానీ ఆ స్థలం కానీ ఇస్తానన్నారు. ఇప్పుడు ఆ స్థలం ఖరీదు 20,000. కాబట్టి మీ నాన్న నాకు ఇంకా 10,000 బాకీ ఉన్నాడు. భర్తతో వాదించలేక అత్తగారి పోరు పడలేక పుట్టింటికి వచ్చింది అష్టమి. నేను ఇంకా 10,000 బాకీ ఉన్నానా? రోజు రోజుకి అల్లుళ్ళు తెలివి మీరిపోతున్నారు అంటూ ఆవేశంగా ఆయాసపడ్డారు రావుగారు. నేనిక ఆ ఇంటికి వెళ్ళనే అంటూ అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులా వాగుతూనే ఉంది అష్టమి. ఛట్, నోరు మూసుకో. లక్షలకి లక్షలు తగలేసి కొనుక్కున్న భర్తని కేవలం 10,000 కోసం కాలదన్నుకోవడం అవివేకం అంటూ కూతుర్ని ఊరడించసాగింది భూదేవమ్మ. 10,000గా ఏదో విధంగా తెచ్చి ఇస్తాను, నీ కాపురం కుదుటపరుస్తాను అంటూ 10,000 సంపాదనకై అప్పటికప్పుడే నడుం బిగించారు ఆకాశరావు గారు. ఆఫీసులో కూర్చున్న రావుగారు టేబుల్ మీద ఫైళ్ళని చూస్తూ సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు. త్వరగా కాగల కార్యాలకి అన్ని సుముహూర్తాలే. అప్పుడే ఆయన గదిలోకి ప్రవేశించిన లౌక్యనాథం అతి రహస్యంగా మంతనాలు చేయసాగాడు. అతను బ్రోకర్. 100 లోన్ అప్లికేషన్లు మెరకపురం రైతుల దగ్గర నుంచి తీసుకువచ్చాడు. అయ్యా రావుగారు, ఇవిగో 1,000 రూపాయలు అప్పులు మంజూరు చేయండి అంటూ గొనిగాడు. 10,000 కావాలి గట్టిగా అన్నారు రావుగారు. 10,000? 3 నెలల క్రితం పల్లపుపురం 100 రైతులకి లోన్స్ శాంక్షన్ చేయడానికి 1,000 రూపాయలు తీసుకున్నారు. అప్పుడు ఖర్చు అలాంటిది. మా సప్తమ కుమారి రెండో కొడుకు బారసాల ఖర్చు 1,000 రూపాయలకి దాటలేదు. ఇప్పుడు 10,000 భారీ ఖర్చు అంటూ నోట నీళ్లు నమిలాడు లౌక్యనాథం. మా అమ్మగారు చచ్చింది, కర్మకాండల ఖర్చు భారీగా ఉంటుంది విసుగ్గా అన్నారు రావుగారు. అయితే వచ్చే నెలలో వస్తాను సార్. మాసికానికి 100 కన్నా ఎక్కువ ఖర్చు ఉండదు. యూ గెటౌట్ అంటూ గావు కేక వేశారు రావుగారు. లౌక్యనాథం వెళ్ళిపోయాడు. కోపం బీపీ తగ్గిన తర్వాత తాపీగా విచారించి లౌక్యనాథాన్ని మళ్ళీ పిలిపించి 1,600కి బేరం సెటిల్ చేసి లోన్స్ శాంక్షన్ చేశారు రావుగారు. తప్పదు మరి. అష్టకష్టాలు పడకుండా అవినీతి ఆసరాతో 10,000 పోగు చేసి కూతురి చేతుల్లో పోసి సుఖంగా బ్రతుకు తల్లి అంటూ ఆశీర్వదించారు రావుగారు. తల్లిదండ్రులకి నమస్కరించి హైదరాబాదు బస్సెక్కింది అష్టమి. ఆమె తల్లిదండ్రులు తనివి తీరా సంతోషించారు. 4 మాసాలు కాలగర్భంలో ఇట్టే కలిసిపోయాయి.
అష్టమి దగ్గర నుంచి తప్ప మిగతా కూతుళ్ళ యోగక్షేమ సమాచారాల ఉత్తరాలు రావుగారికి అందుతూనే ఉన్నాయి. పుట్టింటికి జాబులు రాయవద్దని దశమగ్రహం ఆంక్ష విధించి ఉంటాడని భూదేవమ్మ బాధపడింది. ఆవిడ కూడా తొందరపడి అష్టమికి ఉత్తరం రాయలేదు. ఆ రోజు రావుగారికి ఓ బేరింగ్ కవర్ అందింది. ఆయన ఆతృతగా ఆ ఉత్తరాన్ని చదవసాగారు. మహారాజశ్రీ మామగారికి నమస్కరించి రాయునది. సుమారు 5 నెలల క్రితం మీ అమ్మాయి అష్టమి నా నీడని వదిలి మీ ఇంటికి చేరింది. ఆమె తిరిగి రాలేదు సరికదా, మా బాకీ 10,000 కూడా మాకు చేరలేదు. ఈ బేరింగ్ కవరు అందిన 2 రోజుల్లోగా 15,000తో మీ అమ్మాయిని మా ఇంటికి తోలని పక్షంలో నేను వేరే పెళ్లి చేసుకుంటాను. గ్రహించగలరు. ఈ క్షణం వరకు మీ అల్లుడు దశమగ్రహం. ఉత్తరం చదవడం పూర్తి చేసిన రావుగారు కెవ్వున కేకేసి రైల్లో పరిగెత్తి హైదరాబాదు చేరుకున్నారు. అష్టమి 10,000తో అత్తింటికి చేరలేదనే దుర్వార్త విని కుమిలి కుమిలి ఏడ్చేశారు. కూతురి అదృశ్యానికి కారణం ఆయన ఊహకి అందడం లేదు. దశమగ్రహం తల్లి కూడా నోరు కుట్టేసుకోలేదు. ఇరుగింటికి పొరుగింటికి వెళ్ళి మా కోడలు పరాయి పురుషుడితో లేచిపోయింది, అది పోతే పోయింది, మాకు రావలసిన 10,000 లాడ్జిల పాలైనాయి, మీ ఎరుకలో బాగా డబ్బున్న సంబంధం మా వాడికి చెప్పండమ్మా అంటూ అవాకులు చవాకులు ప్రేలసాగింది. పునఃవివాహం చేసుకోవడానికి సలహా కోసం ప్లీడర్ని ఆశ్రయించాడు దశమగ్రహం. ఆ తల్లి కొడుకుల పోకడలకి ఒళ్ళు మండిన రావుగారు కాళ్ళీడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కెళ్ళి తన గోడు వివరించారు. 4 నెలల క్రితం హైదరాబాదు బస్సెక్కిన అష్టమి అత్తింటికి చేరలేదు. ఆమె డబ్బు పారేసుకుందా లేక దొంగతనం జరిగిందా? డబ్బు లేకుండా అత్తింటికి వెళ్ళలేక ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా దారిన పోయే దానయ్య ఆమెని రేప్ చేశాడా? మలిన శరీరాన్ని భర్తకి అర్పించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందా? డబ్బు కోసం ఆమెని ఎవరైనా హత్య చేశారా లేక ఆమెని అత్తింటి వారే హత్య చేశారా? హత్య చేస్తే శవం ఎక్కడుంది? అసలు ఆమెకి మాజీ లవర్సు ఉన్నారా? ఏది ఏమైనా 4 నెలలుగా ఆమె ఆచూకీ కోసం ఇటు పుట్టింటివారు అటు అత్తింటివారు ప్రయత్నించలేదు. కారణం అందరికీ తెలిసిన కట్న కానుకల పేచీ. రావుగారు చూడబోతే 20 పైసలు తక్కువ 1700 జీతగాడిగా కనబడుతున్నారు. భారీ భారీ కట్నాలిచ్చి ఆయన 8 మంది అల్లుళ్ళని ఎలా కొనగలిగారు? బ్లాక్ మనీ. కళ్ళు మూసుకొని కేసంతా నెమరేస్తూ ఏకపాత్రాభినయం చేస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ కళ్ళు విప్పాడు. ఎదుట సీట్లో ఉండవలసిన ఆకాశరావు గారు లేరు. పోలీసుల బారి నుండి బయటపడి ఇంటికి చేరిన రావుగారికి భూదేవమ్మ ఒక కవరు అందించింది. ఆ ఉత్తరం చదువుతున్న రావుగారు ఉల్లాసంగా ఉద్వేగంగా ఉన్నారు. నాన్నగారికి నమస్కరించి రాయునది. 4 నెలల తర్వాత నిలకడగా నేనిక్కడ నిల్చున్న తర్వాత మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. నా ఆచూకీ కోసం పేపరు పోలీసుల ద్వారా ఇంతవరకు ప్రయత్నించనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అయినా నా ఉనికి ఇటు మీకు అటు దశమగ్రహానికి అవసరం లేదు. బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న నాకు పెళ్లి చేశారు. ఎంఎస్సీ చేసి లెక్చరర్గా ఎదగాలనే సర్వసామాన్యమైన కలలుగానే నన్ను దశమగ్రహానికి అంటగట్టారు. గొప్పింటికి వెళ్తే నేను సుఖపడతానని ఆశించారు. దశమగ్రహం గొప్ప ధనవంతుడైనా నేను సుఖపడలేదు. బీఎస్సీని పూర్తి చేస్తానంటే ససేమిరా అంగీకరించక నన్ను బెడ్రూమ్లో బంధించాడు. మీ ఇంటిని దోచుకోవడానికి నన్ను ఎరగా వాడుకుంటున్నాడు. ఆయనే కాదు, ఇలాంటి ప్రబుద్ధుల గురించి మనం రోజు పేపర్లో చదువుతూనే ఉన్నాం. వరకట్నానికి బలైన హత్యలు, ఆత్మహత్యలు నేడు సర్వసామాన్య విషయాలుగా చలామణి కావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎందుకిలా జరుగుతోంది? ఆడపిల్ల పుట్టగానే ఆమె పెళ్లి కోసం బ్యాంకులో డబ్బు జమ చేస్తారు, కానీ ఆ పిల్ల ఆర్థికంగా తన కాళ్ళపై తాను నిలబడటానికి అవసరమైన విద్యని చెప్పించరు. తల్లిదండ్రుల నీడలో పెరిగిన యువతి పెళ్ళైన తర్వాత భర్త అడుగుజాడల్లో నడవక తప్పదు. ఆర్థిక స్వాతంత్ర్యం లేని ఆమెకి తనదనే జీవితం, వ్యక్తిత్వం ఉండదు. పరాధీనమైన ఆమె జీవితానికి నిలకడ ఉండదు. అందుకే పురుషులు పేట్రేగిపోతున్నారు. అల్లుళ్ళ గొంతెమ్మ కోర్కెలు తీర్చగల తండ్రి తన కూతురికి చదువు చెప్పించడానికి వెనుకాడతాడు. స్త్రీ ఆర్థికంగా ఎదిగినప్పుడే అత్త భర్తల ఆరడిని తిప్పికొట్టగలదు. తల్లిదండ్రులు తన చర్యని గర్హించినా
తోడుగా ఉన్న ఉద్యోగంతో నిలకడగా బ్రతకగలదు. గత సంవత్సరమంతా మానసికంగా నేను ఎంత తల్లడిల్లానో మీకు చెప్పలేకపోయాను. చెప్పినా ఏదో విధంగా సర్దుకుపోవాలని నన్ను సముదాయించేవారు. మీరిప్పుడు ఇచ్చిన 10,000తో దశమగ్రహం సంతృప్తి పడడు. మళ్ళీ ఏదో వంక పెట్టి డబ్బు అడుగుతాడు. అత్తింటిని పుట్టింటిని నమ్ముకున్నంతకాలం నేను నిలకడగా ఉండలేను. అందుకే నేనిక్కడ ఉద్యోగం చేస్తున్నాను. మీరిచ్చిన 10,000తో కొంతమంది స్నేహితుల సహాయంతో ఉద్యోగం సంపాదించుకున్నాను. ప్రైవేట్గా BAకి వెళ్తున్నాను. నేను చదువుతాను, పెద్ద ఉద్యోగం సంపాదిస్తాను, నాదనే జీవితాన్ని ఏర్పరచుకుంటాను. అత్తింటి పుట్టింటి దయాదాక్షిణ్యాలపై నేనిక బ్రతకదలుచుకోలేదు. సంఘం, వంశం, పరువు వగైరాలు వల్లించి నన్ను మళ్ళీ దశమగ్రహం కాళ్ళపై పడేస్తారనే భయంతో నా అడ్రస్ రాయడం లేదు. ఇక ఉంటాను. మీ అమ్మాయి అష్టమి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.